బొత్స నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదం దొక్కారు. కాంగ్రెస్ నేతలు బొత్స బంధువులు సృష్టించిన అడ్డంకులను దాటుకుని పార్టీ సమావేశానికి వేల సంఖ్యలో హాజరయ్యారు. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ సమావేశం ద్వారా జిల్లా రాజకీయాల్లో మార్పునకు స్వాగతం పలికారు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కార్యకర్తలంతా ర్యాలీగా సమావేశానికి తరలి వెళ్లారు. పార్టీ నేతలు పెన్మత్స సాంబశివరాజు, గిరిబాబు, కుంభ రవిబాబు, గద్దె బాబురావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు చంద్రబాబు తీరును పార్టీ నేతలు దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర మొదలెట్టారు. మంచిదే. అయితే ఏమని చెప్తారు మీరు అని అడుగుతున్నాను నేను. ఎన్టీ రామారావు గారికి 2 రూపాయలు కిలో బియ్యానికి 5 రూపాయలు చేశాడు, క్షమించండి అని అడుగుతారా? లేదా ఎన్టీ రామారావు గారు తీసిన మద్య నిషేధాన్ని మళ్లీ పెట్టానని చెప్తారా? రైతులకు వ్యవసాయం దండగన్నారని చెప్తారా? సుఖం తగ్గిస్తే తిండి నీరు తగ్గిస్తారంట. ఏడు పింగల్స్ నుంచి గెలిగి పిల్ల కూడా ఎగిరితేట, పులివేట నుంచి పిల్లి కూడా అడిగిలో ఉందేట. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఎక్కడ చంద్రబాబు గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ప్రతిరూపమని, వారి అభివృద్ధికి అంకిత భావంతో పార్టీ కృషి చేస్తుందని సీనియర్ నేత పెన్మత్స అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేమన్నా జైలు కలిసినప్పుడు ఆదిగారు దీనివల్ల మనకి ఇబ్బంది లేదు, ప్రజలను పక్కున్నారు, ప్రజలకు చెప్పండి నేను కొద్ది రోజులు వస్తాను, వచ్చి అందరినీ కలుస్తానని చెప్పి సౌకర్యంగా పనిచేస్తాను. సిబిఐ లాంటి వ్యవస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో పెట్టుకుని కూడా ఈ దేశంలో బలమైనటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా అణగదొక్కాలని చూస్తుందో కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఆందోళన కూడా ఉంది. ఈ సమావేశం విజయవంతం కాకుండా బొత్స బంధువులు, ఆయన అనుచరులు చేసిన ఒత్తిళ్లేవీ ఫలించలేదు. సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖాతరు చేయలేదు.